హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్ను మీ నాన్నని నేను కలుపుతానంటూ ప్రేరణకు మాట ఇచ్చి ఘనాకి దిమ్మెదిరిగి షాక్ ఇచ్చిన సిద్ధు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. నిండు మనసులు రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సిద్ధు అయితే ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతలో ప్రేరణ సర్ప్రైజ్ అంది కదా, అదేంటో తను ఏదో వీడియో ప్లే చేయిస్తానే అని అంది. ఆ వీడియో ఏంటో నేను చూడాలని ఇక సిద్ధు వీడియో ఓపెన్ చేసేసరికి ఆ వీడియోలో సిద్ధు ప్రేరణ పోలీస్ స్టేషన్లో ఉన్న వీడియో అయితే కనిపిస్తుంది. ఇంతలో ప్రేరణ వస్తుంది. ఏంటి సిద్ధు, నేను సర్ప్రైజ్ అని చెప్పాను కదా అని అంటే ప్రేరణ కూడా ఆ వీడియో చూస్తుంది. చాలా షాక్ అయిపోతుంది. సిద్ధు ఇది ఎలా వచ్చింది అని అంటే ఇక ఆ వీడియో ప్లే చేసే వ్యక్తి అప్పుడే అక్కడికి వస్తాడు. అది చూసి చాలా కంగారు పడిపోతాడు. సిద్ధు వాడిని 4 తన్నేసరికి ఇదంతా ఆ ఘనగారే చేయించారు అని చెప్తాడు. సరే, ఇక నువ్వు బయలుదేరు, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించావా ఊరుకోను అని సిద్ధు వార్నింగ్ ఇచ్చి ఆ వ్యక్తిని బయటకు గెంటేస్తాడు. ఏంటి గనా లైన్లోనే ఉన్నావా? నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా మమ్మల్ని ఏమీ చేయలేవు. ఇంకొకసారి మాతో పెట్టుకోవాలని చూసావంటే ఊరుకోము అని గట్టిగా వార్నింగ్ ఇస్తారు సిద్ధు ప్రేరణ. ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్న ఈ వీడియో ఫుటేజ్ ఎలా తెప్పించావో నేను డీసీపీ గారి దగ్గరికి వెళ్ళి నీ గురించి చెప్పానంటే ఇక జీవితంలో నీకు ఉద్యోగం రాదు. అలా చేయమంటావా అని ప్రేరణ అంటే వద్దొద్దు, అలా చెయ్యొద్దు అని అంటాడు. సరే, ఇకనైనా బుద్ధి తెచ్చుకో. ఇంకొకసారి మా విషయంలో కలగ చేసుకున్నావంటే ఊరుకునేది ఉండదు. మా పని ఏదో మేము చూసుకుంటున్నాం. మా జోలికి వస్తే మాటలు ఉండవు, చేతల్లోనే పని ఉంటుంది అని ప్రేరణ సిద్ధు ఘనాకి గట్టిగా వార్నింగ్ ఇస్తారు. ఘన ఇక ఫోన్ కట్ చేసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో ఇందిర వస్తుంది. ఏంటి ఈ టైంలో వచ్చావు? దొంగతనానికి వచ్చావా అంటే అది కాదు బాబు, నా ఫోన్ మర్చిపోయాను అని చెబుతుంది. సరే, ఫోన్ తీసుకుని వెళ్ళిపో అని అంటాడు. ఇందిర అయితే రాజశేఖరం ఉన్న రూమ్లోకి వెళ్ళి ఇక ఏవండి, నేను అమ్మవారికి పూజ చేయించాను అని బొట్టు తీసి రాజశేఖరం మొహాన పెడుతుంది. ఇక తన కాళ్ళు మొక్కుతుంటే అప్పుడే ఘన అక్కడికి వస్తాడు. దొరికిపోయానేమో అని ఇందిర చాలా టెన్షన్ పడుతుంది. ఇక అక్కడ ఉన్న దుప్పటి తీసి రాజశేఖరానికి కప్పుతుంది. ఏం చేస్తున్నావు ఫోన్ తీసుకోకుండా అని అంటే బాబు, అయ్యగారికి దుప్పటి సరిగ్గా లేదని దుప్పటి కప్పుతున్నాను అని అంటుంది. సరే, నీ ఫోన్ తీసుకో, బయలుదేరు అని అంటాడు. ఇంతలో తన చేతిలో ఉన్న కుంకుమ చూసి ఏంటిది అని అంటే బాబు, నేను గుడికి వెళ్ళాను, ఆ కుంకుమ అని చెప్తుంది. ఇది పెద్దయ్య గారికి పెడితే తొందరగా నయమవుతుంది, అందుకనే తీసుకొచ్చాను బాబు అని అంటుంది. సరే, నువ్వు వచ్చిన పని అయింది కదా, ఫోన్ తీసుకుని వెళ్ళు అని అంటే ఇక అక్కడ ఉన్న ఫోన్ తీసుకుని ఇందిర బయటకు వెళ్ళిపోతుంది. ఘన వాళ్ళ నాన్నను చూసేసరికి నుదుటిన బొట్టు ఉంటుంది. ప్రేరణ కూడా వచ్చి గుడికి వెళ్ళి పూజ చేయించానని బొట్టు నుదుటిన పెట్టింది. ఇప్పుడు ఇందిర కూడా బొట్టు పెట్టి ఉండడం చూసి ఏంటి ఆ పని మనిషి నాన్నకు బొట్టు పెట్టింది అని వెంటనే బయటకు చూస్తాడు. ఇందిర ఐశ్వర్యతో పదవే అని అంటుంది. ఏంటమ్మా, నాన్నకు బొట్టు పెట్టేశావా అంటే మీ నాన్నకి బొట్టు పెట్టేశాను అని ఇందిర అంటుంది. సరే, మళ్ళీ ఆ ఘన చూస్తాడు. తొందరగా బయలుదేరు అని అంటే వెంటనే ఐశ్వర్య తీసుకువెళ్ళిపోతుంది. ఐశ్వర్య వెనకాలే ఘన అయితే ఫాలో అవుతూ వస్తాడు. ఐశ్వర్య ఇంటికి రాగానే అమ్మా, నువ్వు ఇక ఎప్పుడు నాన్నని చూడాలని అర్ధరాత్రి ప్రోగ్రాంలు పెట్టకమ్మా, అటు అక్కని ఆ ఘనాన్ని మేనేజ్ చేయలేము అని అంటుంది. ఇంతలో సిద్ధు ప్రేరణని తీసుకుని వస్తాడు. ప్రేరణ అమ్మ అని అనేసరికి ఘన అయితే ఇక అక్కడే ఉన్న కారు వెనక నుంచి వీళ్ళని చూస్తూ ఉంటాడు. ఎంత నాటకాలు ఆడారే, ఈవిడ ఎవరో తెలియనట్లుగా నాటకం ఆడారని ఇక జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఐశ్వర్య కావాలనే వచ్చి వాళ్ళ అమ్మను కొట్టిన విషయం అన్నీ గుర్తు చేసుకుంటాడు. ఐశ్వర్య, ఏంటి సిద్ధు గారు, బర్త్డే పార్టీ ఎలా జరిగింది అని అంటే బాగా జరిగింది, కానీ ఆంటీ మీరే రాలేదు అని అంటే అది కాదు బాబు, కుదరలేదు అని ఇందిర అంటుంది. ఐశ్వర్య, నేను వద్దామని అనుకున్నాను, ఆంటీ బర్త్డే పార్టీలో ఒక మంచి పాట పాడదామనుకున్నాను అని అంటే ఏంటి నువ్వు పాడదామని అనుకున్నావా అని సిద్ధు అంటే ఏంటి సిద్ధుగా
నేను బాగానే పాడతాను అని అంటుంది. వాళ్ళు అలా నవ్వుతూ ఉండడం చూసి ఘన అయితే, ఇన్ని రోజులు నా కళ్ళ ముందే తిరుగుతున్నా నిన్ను కనిపెట్టలేకపోయాను అని అనుకుంటాడు. సిద్ధు, సరే ఆంటీ, ఇక నేను బయలుదేరతాను, ఇప్పటికే చాలా టైం అయింది అని అంటే, సరే బాబు అని ఇందిర అంటుంది. సిద్ధు ఐశ్వర్యకి ప్రేరణకు బాయ్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. ప్రేరణ ఐశ్వర్య వాళ్ళ అమ్మతో కలిసి ఆనందంగా లోపలికి వెళ్తారు. ఘన అయితే తన షూ తీసుకుని తనకు తను కొట్టుకొని, ఛ, దీనంతటికీ కారణం వాడే అంటూ చాలా ఆవేశంగా ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న గదిలోకి వెళ్ళి వాళ్ళ నాన్న నిద్రపోతూ ఉంటే, నీ వల్ల మా పరువు పోయింది, నాకు అస్సలు ఇలా జరగడం నచ్చలేదు, నీ మీద నాకు అనుమానం వచ్చింది, వారంలో 2 రోజులు ఇక్కడ ఉండడం లేదేంటి అని డౌట్ వచ్చింది, నేను ఒక్కనే నీ కొడుకుని, నీకు అక్రమ సంబంధం పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు నీ పిల్లలు అయిపోరు, నీ పేరు వాళ్లకు వెళ్ళకూడదు, ఇదంతా జరగకూడదు, మా పరువు పోకూడదు అనుకుంటే నువ్వు ప్రాణాలతో ఉండకూడదని ఘన అయితే వాళ్ళ నాన్నను చంపడానికి అక్కడ ఉన్న తలగడ తీసి వాళ్ళ నాన్నను చంపబోతుంటే అప్పుడే ఈశ్వరి అక్కడికి వచ్చి, ఏ ఘన, ఏం చేస్తున్నావు అని అంటే వాళ్ళమ్మ ఈశ్వరి మీద కూడా ఘన చాలా కోప్పడిపోతాడు. అమ్మ, నన్ను ఆపకమ్మా, ఇప్పుడు వీడి ప్రాణాలు తీయాల్సిందే, వీడి వల్ల నేను తలెత్తుకోలేకపోతున్నాను అని అంటే, ఏంట్రా తను నీ కన్న తండ్రి, వాడు వీడు అని మాట్లాడుతున్నావు అంటే, అమ్మా నీకు అసలు అర్థం కావటం లేదు, ఇన్ని రోజులు వీడికి సేవ చేసింది ఎవరో తెలుసా? ఆ ప్రేరణ తల్లే. ఏంట్రా నువ్వు మాట్లాడేది, నీకేమైనా మతిపోయిందా అని అంటే, నాకు మతిపోవడం కాదమ్మా, మనల్ని ఇలాగా మాయ చేసింది ఆ ప్రేరణ తల్లే. నువ్వు ఆ ప్రేరణ వాళ్ళ అమ్మను కొట్టావనే కోపంతో ఐశ్వర్య వచ్చి నిన్ను కొట్టుపోయింది. నీకెలా తెలుసురా ఆ గంగే ఆ ప్రేరణ తల్లి అని? ఇందాకే ఫోన్ మర్చిపోయానని వచ్చింది, నాన్నకు బొట్టు పెట్టింది, ఇదిగో చూడు అని ఇక తన తండ్రి మొహాన్ని చూపిస్తే, అవునరా, నిజంగా బొట్టు పెట్టి ఉంది, నాకు అక్కడికే అనుమానం వచ్చింది, నాన్నని ఇంత శ్రద్ధగా చూసుకుంటుంది ఏంటి అని. సర్లే, నమ్మకంగా పనిచేస్తుంది కదా అని అనుకున్నాను, అదే ఆ ప్రేరణ తల్లి అని అసలు అనుకోలేదనంటే, అమ్మ, ఇంక వీడు బతికితే మనకి అవమానంతో మనం తలదించుకోవాలమ్మా అంటే, ఒరే, ఏం మాట్లాడుతున్నా, వాళ్ళ కోసం మీ నాన్నను చంపుకుంటామా ఏంటి? వద్దురా, నువ్వు ఇలాంటి పాపం పనులు చేయకు, ఇప్పటికే చాలా తప్పులు చేశావు, కన్నతండ్రి విషయంలో నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, నేను అసలు ఒప్పుకోను, ఆయన ప్రాణాలతోనే ఉండాలి అని అంటే, లేదమ్మా, ఈ ఒక్కసారికి నా మాట విను, ఈయన బతికి ఉంటే మనం జీవితంలో తలెత్తుకోలేము. ఏ గణ, నీకు అసలు మతి లేదు, నువ్వు కోపంలో ఏం చేస్తున్నావో నీకే తెలియటం లేదు, ఆయన ఉండాలి, ఆయన నోటితోనే వాళ్ళకి మనకి ఏ సంబంధం లేదని చెప్పించాలి, ఇది మాత్రం నువ్వు మర్చిపోకు అని అంటే, అమ్మా, అసలు ఈ సమస్య ఉండకూడదంటే ఈయన లేకుంటే సరిపోతుంది కదా అని అంటే, ఘన, నేను చెప్తున్నాను, నా మాట విను అని అంటుంది. ఇక ఈశ్వరి మాట విని ఘన అయితే రాజశేఖరాన్ని అలా వదిలేస్తాడు. కానీ ఆ ప్రేరణ ఆ గంగను మాత్రం వదలను అని అంటాడు. సరే, వాళ్ళని ఏమైనా చేసుకో, మీ నాన్న జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను అని ఈశ్వరి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఘనాకి. అమ్మ, నువ్వు చెప్పినట్లే నేను ఈయన్నేమీ చేయను, ఈయన్ని తీసుకు నువ్వు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో. ఏంట్రా, నువ్వు అక్కడవే ఉంటావా, నేను మీ నాన్నని తీసుకు వెళ్ళిపోతేనేనంటే, అవునమ్మా, ఇప్పుడు నాన్న ఏమయ్యారో వాళ్ళకి తెలియకూడదు, అందుకనే నువ్వు నాన్నని తీసుకు కొన్నాళ్ళ పాటు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని చెప్తాడు. సరేరా, నీకోసం నాన్నని తీసుకుని మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని అంటుంది. ఇక ఆ ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తాడు. ఈశ్వర్ని వాళ్ళ నాన్నని వాళ్ళ పెద్దమ్మ ఇంటికి పంపించేస్తాడు ఘన. తెల్లవారుజామున ఇక ఘనాకి ఎలాగైనా ప్రేరణ మీద పగ తీర్చుకోవాలని ప్రేరణకు ఫోన్ చేస్తాడు. ప్రేరణ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి ఈ టైంలో చేశాడు అని అనుకుంటుంది. మా నాన్న చచ్చిపోయాడు అని ఘన చెప్తాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, నాన్న నాన్న అంటే, నాన్నకేమైంది అని అంటే, మా నాన్న చచ్చిపోయాడు, నీకు వేరే వాళ్ళ ద్వారా విషయం తెలుస్తుంది కదా, అందుకనే నేనే ఫోన్ చేసి చెప్తున్నాను అని అంటే,
ప్రేరణ ఇక ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మ అమ్మ అని అంటుంది. ఐశ్వర్య, ఇందిర ఏంటి ప్రేరణ ఏమైంది అని అంటే, నాన్న అని అంటే, మీ నాన్నకి ఏమైంది అని అంటే, నాన్న చనిపోయాడంటమ్మా అని అంటుంది. ఇక ఆ మాటతో ఇందిర కుప్పకూలిపోతుంది. ఐశ్వర్య, ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు? అవునే, మన నాన్న చనిపోయాడంట, ఇప్పుడే ఆ గనాగాడు ఫోన్ చేశాడు అని అంటే, ఇందిర పదండే, ముందు మీ నాన్నని చూసుకోవాలి అంటూ ఇక ఏడుస్తూ బయటకు వస్తారు. అప్పుడే ఆటో వస్తుంటే ఆటో ఆటో అని ఆటో ఆపి ఇక ముగ్గురు ఆటోలో ఎక్కుతారు. అప్పుడే సిద్ధు అక్కడికి వస్తాడు. ఏంటి ప్రేరణ తెల్లవారుజామునే చదువుకోవడానికి రమ్మని చెప్పింది, వీళ్ళేంటి ఇంత కంగారుగా వెళ్ళిపోతున్నారని సిద్ధు ఆటోని ఫాలో అవుతూ ఇక వాళ్ళ వెనకే వెళ్తాడు. ఘన అయితే అక్కడ వాళ్ళ నాన్న చనిపోయినట్లుగా నలుగురు మనుషుల్ని పెట్టి నాటకం ఆడిస్తాడు. ఇక ఆ వాతావరణం చూసి ప్రేరణ, ఇందిర, ఐశ్వర్య చాలా కంగారు పడిపోతారు. ఘన అలా కూర్చొని ఉంటాడు. ప్రేరణ ఘన దగ్గరికి వస్తుంది. నాన్న ఎక్కడా అని అనేసరికి, ఏయ్ మీరెందుకు వచ్చారు, బయటకు పొండి అని అంటుంటే, నేను ఒకసారి నాన్నని చూడాలి అని అంటుంది. ఏంటి, మా నాన్న చనిపోతే మీకేంటి సంబంధం, బయటకు పొండి, మీకు ఇంతవరకే చెప్పాను కదా. ఐశ్వర్య, ఒక్కసారి నాన్నని చూడనివ్వు అని అంటే, మీకు చెప్తుంటే బుద్ధి లేదా అని అంటే, అయినా మీరు అక్రమ సంతానం, మీరు వస్తే మా నాన్నని ఎలా చూపిస్తానో, అయినా మీరెవరు మా నాన్నని చూడడానికి అనేసరికి ఐశ్వర్య, ఏం మాట్లాడుతున్నావు అని అంటే, ఉన్నదే మాట్లాడుతున్నాను అని అంటాడు. ఇందిర, బాబు ఆయన ఒక్కసారి చూడనివ్వి. ఏంటి, నువ్వు ఈ ఇంటి పని మనిషివి, ఆయన్ని చూడాల్సిన అవసరం నీకేముంది అని అనేసరికి ఇందిర ఘన కాలు పట్టుకుని, బాబు ఆయన్ని ఒకసారి చూడనివ్వు అని బ్రతిమలాడుకుంటుంది. ఇందిరను ఘన గెంటేస్తాడు. ఇందిర కింద పడిపోతుంది. ప్రేరణ, ఐశ్వర్య అమ్మ అంటూ ఇందిరని పైకి లేపుతారు. ఏంటి, ఇది నీ అమ్మ అని అంటాడు. మాటలు తిన్నంగా రానివ్వి, తను మా అమ్మే అని అంటుంది. తల్లి కూతులు కలిసి ఇన్ని రోజులు బాగానే నాటకం ఆడారు అని అంటాడు. ఇక అక్కడ ఉన్న జనంతో, ఇక మీరు వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోండి అని అంటాడు. ప్రేరణ, ఐశ్వర్య, ఇందిర అయోమయంగా చూస్తారు. అప్పుడే అక్కడికి సిద్ధు వస్తాడు. ఏంటి, ఇక్కడ వాతావరణం ఇలా ఉంది, ఈ ఘన ఇంటికి ఎందుకు వీళ్ళింత కంగారు పడిపోయి వచ్చారు అని సిద్ధు లోపలికి వస్తాడు. ప్రేరణ ఘనతో, చివరిసారిగా మా నాన్న మొహం ఒకసారి చూడనివ్వు అని ఏడుస్తూ ఉంటుంది. సిద్ధు ప్రేరణతో, ఏంటి ప్రేరణ, ఏమైంది, మీ నాన్నను చూడాలని ఏడుస్తున్నావు, మీ నాన్న ఎవరు అని అంటే, ఇందిర, రాజశేఖరం గారే ప్రేరణ, ఐశ్వర్య కన్నతండ్రి బాబు అని చెబుతుంది. ఆ మాటతో సిద్ధు షాక్ అవుతాడు. ప్రేరణ, సిద్ధు నువ్వు కొంతసేపు ఏమీ మాట్లాడుకో, మా నాన్న చనిపోయారు, చివరిగా మొహం కూడా చూడనివ్వటం లేదు ఈ ఘన అని చెబుతుంది. ఘన, ఏంటి, వీడిని తీసుకువస్తే భయపడిపోతానని అనుకుంటున్నావా, ఆయన మా నాన్నని చూడడానికి వీలు లేదని చెప్తున్నాను కదా అని అంటే, నువ్వు అసలు మనిషివేనా, చివరి క్షణంలో కూడా మా నాన్న మొహం చూసుకొనివ్వా అని ప్రేరణ అడుగుతుంది. ఏంటే ఎక్కువ చేస్తున్నావు, ఎవరికి పుట్టారో తెలియదు కానీ నా ఇంటికి వచ్చి నా తండ్రిని పట్టుకొని నీ తండ్రి అనడానికి సిగ్గు లేదా అని అంటాడు. ఆ మాటతో ఇందిర, బాబు మాటలు జాగ్రత్తగా రానివ్వి అని అంటుంది. ఏంటే మీకు మర్యాద, ఇన్ని రోజులు నా ఇంట్లో పని మనిషిలా చేరావు, అలాగే మా నాన్నను మాయ చేసి వల్లో వేసుకుని ఇద్దరిని కనేసి ఇప్పుడు మా నాన్నకే పుట్టారు అని చెబుతున్నావు, ఆ మాట అనడానికి సిగ్గు లేదా అని అనేసరికి సిద్ధు అయితే ఘన చెంప పగలగొడతాడు. ఘన, ఏం మాట్లాడుతున్నావు, ఆవిడ గురించి అలా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చింది అని అనేసరికి, నువ్వు మధ్యలో రాకు, ఇది నీకు సంబంధం లేని విషయం అని సిద్ధుతో ఘన అంటాడు. సిద్ధు ఘనాన్ని పట్టుకుంటాడు. ప్రేరణ, మీరు వెళ్ళండి లోపలికి అని అనేసరికి ప్రేరణ, ఐశ్వర్య, ఇందిర కూడా లోపలికి వెళ్తారు. లోపల ఎవరూ ఉండరు. బయటకు వచ్చి చూసి, ఏంటి నాన్న ఎక్కడా అని అనేసరికి, ఏంటి, నాన్న నిజంగా పోయాడని అనుకుంటున్నావా, నాన్నేమీ పోలేదు, నాన్నని అమ్మని దూరంగా పంపించేశాను, మీకు కనిపించినంత దూరంగా పంపించేశాను, లేకపోతే మీ తల్లి కూతురు కలిసి చాలా తెలివిగా నాటకం ఆడారు. ఈవిడి గారేమో రోజు పని మనిషిలాగా వచ్చి నాన్నకు సేవ చేయడం, నువ్వేమో వారానికి ఒకసారి
తండ్రిని చూడాలంటూ నా ఇంటికొచ్చి గొడవ చేయడం, ఇదంతా మీరు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఇప్పుడు మీ దిక్కున్న చోట చెప్పుకోండి. నాన్న ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలీదు. ఇక మా నాన్నని మీ నాన్నని చెప్పుకోవాలని చూస్తున్నారు కదా! అది ఎప్పటికీ జరగదు. నేను జరగనివ్వను అని చెప్తాడు. ప్రేరణ, నువ్వు అసలు మనిషివేనా? కన్నతండ్రి చనిపోయాడని ఎలా చెప్పగలిగావు? ఆ నోటికి ఏదొస్తే అది చెప్పడమేనా? మా మీద పగ తీర్చుకోవాలని చెప్పడానికి నాన్న లేరని నాన్న మీదే వంకపెట్టి నాటకాలు ఆడుతున్నావా? ఛీ! నువ్వు అసలు మనిషివా రాక్షసుడివా అని అంటుంది. సిద్ధు, ఆవేశపడకు ప్రేరణ, వీడు రాక్షసుడని మనకు ఎలాగా తెలుసు కదా అని అంటే, ఏంట్రా దీనికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నావు? సిద్ధు, నాకు ఇప్పటి వరకు మీ నాన్న ఎవరో తెలియదు. ఇప్పుడు నాకు విషయం తెలిసింది కదా. ప్రేరణ, నువ్వు ఏమీ కంగారు పడకు. నేను నీకు మాట ఇస్తున్నాను. త్వరలోనే మీ నాన్నను నిన్ను కలుపుతాను. కలిపే బాధ్యత నాది అని అంటుంది. ఎవరు అడ్డు వచ్చినా అసలు ఊరుకోను అని చెప్తాడు. ఇక సిద్ధు అలా చెప్పేసరికి ఘన అయితే షాక్ అవుతాడు. ఏంటి, వీళ్ళకి సపోర్ట్గా నువ్వు ఉంటావా? మా నాన్నని వీళ్ళకి అప్పచెప్తావా? అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని ఘన అంటాడు. నువ్వు చూస్తూ ఉండరా, ఇప్పుడు రాజశేఖరం గారి ఆరోగ్యం బాగోలేదని అది వంక పెట్టుకొని ప్రేరణ వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా చేస్తున్నావు, వాళ్ళని అవమానిస్తున్నావు. రాజశేఖరం గారికి ఆయన కూతుర్లంటే చాలా ప్రేమ. ఆ విషయం నాకు తెలుసు. ఆ రోజు ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. అప్పుడు ఆయన కూతుర్లు ప్రేరణ, ఐశ్వర్యం నాకు తెలియదు. ఇప్పుడు తెలిసింది కదా. త్వరలోనే రాజశేఖరం గారు కోలుకుంటారు. ఆయనంతటా ఆయనే ప్రేరణ, ఐశ్వర్యాలను తన కూతురులుగా ఒప్పుకుంటారు. సిద్ధు, ప్రేరణ, మీరు అనుకున్నది జరగాలంటే ఆయన ఎక్కడ ఉండాలో మీకు తెలియాలి. కానీ తెలియదు. ఆయనకు నయం అవ్వాలి. నయం అవుతుందో లేదో కూడా తెలియదు. ఇక మీరు నా తండ్రికి పుట్టారని ఎలా నిరూపించుకోగలరు? మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, ఇక్కడి నుంచి పోండి అని అనేసరికి సిద్ధు, ప్రేరణ, మీరేమీ కంగారు పడకండి. ఆంటీ రండి ముందు ఇంటికి వెళ్దాం అని ఇక సిద్ధు, ప్రేరణ, ఐశ్వర్య ఇంద్రులనైతే ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చేసరికి సుధా అయితే హాల్లో ఉంటాడు. ఏంటే పొద్దు పొద్దున్నేరు ఎక్కడికి వెళ్ళిపోయారు ముగ్గురు అని అనేసరికి వాళ్ళ మొహాలు చూసి, ఏంటక్క ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నారు అని అంటే సిద్ధు జరిగిన విషయం అంతా చెప్తాడు. ఇప్పటి వరకు ఆ ఘనాగాడికి నువ్వే ప్రేరణ తల్లివని తెలియదు. ఇప్పుడు విషయం తెలిసిపోయింది కదా, అందుకనే వాడు అలా చెలరేగిపోతున్నాడు. అయినా నువ్వు ప్రేరణ తల్లివని ఎలా తెలిసింది అని అడిగేసరికి ఇందిర ఫోన్ మర్చిపోవడం, బొట్టు తీసుకుని రాజశేఖరం పెట్టడం గురించి వెళ్ళడం గురించి మొత్తం అయితే చెప్తుంది. ప్రేరణ, ఏంటమ్మా నీకు చెప్పాను కదా ఆ ఘనాగాడు చాలా డేంజర్ అని. అయినా నువ్వు ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉన్నావు? వెళ్తే వెళ్ళావు, మళ్ళీ ఐశ్వర్యం తీసుకువెళ్ళడంతో ఆ ఘనాగాడికి నీ మీద అనుమానం వచ్చింది. ఇప్పుడు నువ్వు నా కన్న తలువని తెలిసిపోయి నాన్నని ఎక్కడికో దూరంగా పంపించేశాడు. ఇప్పటి వరకు నాన్నని మనం కంటికి రెప్పలా కాపాడుకుంటా వచ్చాము. ఇప్పుడు నాన్నకు వాడు ఎలా ట్రీట్మెంట్ చేయిస్తాడో తెలియదు. ఇక ఆ ఈశ్వరి ఏమో నాన్నను అసలు పట్టించుకోదు. చా, నువ్వు చేసిన పొరపాటు వల్ల ఇప్పుడు నాన్న మనకు దూరం అయ్యారు అని ప్రేరణ అంటుంది. సిద్ధు, ఏంటి ప్రేరణ, నువ్వు ఆంటీని అలా అంటున్నావు? ఘనాకి ఎలాగైనా విషయం తెలుస్తుంది కదా. ఆంటీ పాపం అంకుల్ని చూడాలని రోజు తను పని మనిషిలాగా సేవ చేస్తుంది. అలాంటి ఆంటీని పట్టుకుని నువ్వు ఇలా అనడం కరెక్ట్ కాదు. అయినా వాడు వాళ్ళ అమ్మని అంకుల్ని ఎక్కడికి పంపించారో మనం తెలుసుకుందాము. ఎలాగైనా అంకుల్కు నయం చేసి అంకుల్ నోటితోనే మీరు తన కూతుళ్ళని ఒప్పుకునేలా చేద్దాము. అంకుల్కి ఈ నయం అవుతే ఆయనే ఒప్పుకుంటారు కదా. ఇక నువ్వు దేనికి టెన్షన్ పడకు. అంకుల్ ఎక్కడ ఉన్నారో తెలుసుకునే పనిలో నేను నీకు సహాయంగా ఉంటాను అని చెప్తాడు. ఇంతలో రంజిత్ వచ్చి, ఏంటి, ఏం జరిగింది, ఎందుకు ఇలా ఉన్నారు అని అడిగేసరికి ఇక ఘన చేసిన విషయం గురించి రంజిత్తో చెప్తారు. ఓనర్ గారు, ఆ ఘన గురించి మీకు తెలుసు కదా. ఇప్పుడు ఆవిడ నాన్నను తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. నాన్నను మేము చూసుకోవడానికి లేకుండా
చేశాడు ఆ ఘన. ఎలాగైనా నాన్న ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడంలో మీరు మాకు సహాయం చెయ్యాలి అని అంటే రంజిత్ ఐశ్వర్యతో మీరేమీ కంగారు పడకండి. ఆవిడ ఎక్కడికి తీసుకువెళ్ళిందో నేను తెలుసుకుంటాను అని ప్రేరణ వాళ్లకు ధైర్యం చెప్తాడు.